జస్ట్ ఓవర్ హర్డ్ ఇది ఒక లేట్ అయింది. మనకి అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పకపోయినా ఆ నంబర్స్ కూడా ఏవో చెబుతున్నారు. సరే, ఇప్పుడు ఆ నంబర్స్ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు చెప్పనప్పుడు అది ఏంటో తెలియనప్పుడు మనం చెప్పలేము. అనవసరం. నేను అనేది వెంకటకృష్ణ గారు నెంబర్ ఎంతైనా కూడా అదే అంటున్నా, మీరు అన్నదే కరెక్ట్. నెంబర్ అనేది ముఖ్యం కాదు ఇక్కడ. ఇప్పుడు సపోజ్ అలా కాదండి, సపోజ్ ఇప్పుడు నాకేదో పార్టీ ఉందండి, రఘు వెంకటకృష్ణ పార్టీ ఉందండి, ఒక్క సీటు ఉన్నా నేను ఈక్వల్ భాగస్వామినే అంటున్నా. నేను అంతే కదా, నాకు ఒక పార్టీ ఉండి నాకు ఒక సీటే ఉన్నా కూడా నేను ఈక్వల్ భాగస్వామినే. అది ఎన్ని సీట్లు అన్నదే కాదు. అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి పోటీ చేయకుండా మద్దతు ప్రకటించిన కోదండరామ్ గారికి వాళ్ళ ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారని చెప్పట్లా. సాంబశివరావు కూడా, కోనమనేని సాంబశివరావు గారు అందులో కూటమిలో సభ్యుడే, అంతే కదా సాంబశివరావు కూడా. సో అక్కడ నెంబర్ ముఖ్యం. నేను అనేది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ ఏంటి అనే దాని మీద పెద్ద కన్ఫ్యూజన్ ఉంది రఘురామరాజు గారు. బీజేపీ ఇప్పుడు టీడీపీ జనసేన ఫిక్స్ అయిపోయింది, అనౌన్స్ అయిపోయింది, అలాగే బలై వాళ్ళు కలిసి ఎలా దీన్ని మనం పడగొట్టాలి ప్రభుత్వాన్ని వ్యూహరచన కూడా జరిగిపోతా ఉంది. పురంధరేశ్వర్ గారు బీజేపీ నాయకులు, భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమంటారంటే మేము జనసేనతో పొత్తులో ఉన్నామంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా వీళ్ళ సేపు పట్టుకు తిరిగే ఇది కాదు, వ్యవహారం కాదు కదా ఇది. దీనికి సంబంధించి ఏంటి? అదేనండి, అదే ఇప్పుడు ఏంటంటే ఏదైతే తెలుగుదేశం జనసేన ఆల్రెడీ ఇవాళతో నిన్న రాత్రితో మొత్తం కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయింది కదా. అండ్ జనసేనకి భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ అయిపోయింది కదా. ఏమైపోయింది సార్? మీరు అయిపోయింది కదా అని ఫిక్స్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు పురంధరేశ్వర్ గారు మేము జనసేనతోనే కలిసి ఉన్నామన్నారు, మా భానుప్రకాష్ అన్న కూడా మేము జనసేనతోనే కలిసి ఉన్నామన్నారు. సో కాబట్టి జనసేన మధ్యలో ఓ పక్క తెలుగుదేశాన్ని హోల్డ్ చేసి ఇంకో పక్క భారతీయ జనతా పార్టీని హోల్డ్ చేసి కలిసి నడుద్దాం అని. ఇది పొలిటికల్. మామూలుగా వ్యక్తులైతే ఒక భర్తకు ఒక భార్య ఇలాంటివి ఉంటాయండి. ఇది ఒక కూటమి కాబట్టి ఆ కూటమికి మధ్యలో ఒక క్యాటలిస్ట్ లాగా డైరెక్ట్గా టాక్స్ అన్నీ పూర్తి అవ్వకుండా భారతీయ జనతా పార్టీ మేము తెలుగుదేశంతో ఉన్నామని చెప్పలేరు, తెలుగుదేశం నేను భారతీయ జనతా పార్టీతో ఉన్నామని చెప్పలేరు. సో మధ్యలో క్వశ్చన్గా ఎస్ మేము జనసేనతో ఉన్నాం అని తెలుగుదేశం, మేము జనసేన మాతో ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటే ఇంకా అర్థం కావట్లేదా? ముగ్గురు కలిసి ఉన్నట్టే, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అంటున్నారు కానీ ముగ్గురు కలిసి చెప్పింది నిజమే, మీరు అన్నారు కదా. కాదు ఇంకా అర్థం కావట్లేదా? మీకు ఇంకా అర్థం కావట్లేదా? ముగ్గురు కలిసి ఉన్నట్టే అన్నారు కదా మీరు అన్నదానికి భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు ముగ్గురు కలిసి ఉన్నట్టే అంటున్నారు రాజు గారు. జీవీ రెడ్డి గారు మేము జనసేన కలిసి ఉన్నామని చెప్తారు అంతే. దాని అర్థం ముగ్గురు కలిసి ఉన్నారని నేను అంటున్నా. ఎలా? అది ఏ లెక్కల ప్రకారం? నేను భారతీయ జనతా పార్టీ కాదు సార్, మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్, ప్రస్తుతానికి ఏ పార్టీ కాదు సార్, మీరు ఏ పార్టీ కాదు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్, మీకు ఈక్వేషన్స్ తెలుసు. A = B, B = C, A = C ఎందుకు అవట్లేదు అనేది నా ప్రశ్న. ఇందాక స్టార్టింగ్ నుంచి టైం కావాలిగా, టైం రావాలిగా. ఇప్పుడు ఈక్వేషన్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు అక్కడున్న జీవీ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, అక్కడున్న కిరణ్, జీవి కలిసి ఉన్నారు.
మళ్ళీ అదే కిరణ్ భానుప్రకాష్ రెడ్డి కలిసి ఉన్నారు. ఎక్కడ కలిసినారు? తిరుపతిలో వాళ్ళిద్దరు పడట్లేదంట, కొట్టుకుంటున్నారు. చెప్పు బావా అని పాడుకున్నారు. లేదా మేము కలిసి ఉన్నాం, వెంకటకృష్ణ కిరణ్ మేమే కలిసి ఉన్నాం, బాగున్నాం. జనసేన బీజేపీ గొడవ పెట్టి చెలాగొడరు మీరు ఇక్కడి నుంచే. ఇదిగో కాదు, ఇక్కడ ఒక చిన్న లాజిక్కే కాదు. రాజుగారు ఒక చిన్న లాజిక్ మీరే చెప్పండి. మీరు పెద్దలు, మీరు ఇంత